ప్రతి ఒక్కరికి మా యొక్క వందనాలు. సంఘం తరపున, కుటుంబం తరపున మీ అందరికీ కూడా, చిన్నలకు పెద్దలకు అందరికీ క్రిస్మస్ సందర్భంగా వందనాలు తెలియపరుస్తున్నాం. ఉదయకాలంలో ఈనాడు మరి ప్రత్యేకమైనటువంటి దినం ఇది. సంవత్సరంలో ఒక్కరోజు వచ్చే దినం ఇది. మనకి ఇదే 31 అంటే లోకమంతా కూడా మనకన్నా వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తారు. మనకున్న దినం ఈ ఒక్క దినమే. ఈ ఒక్క దినంలో పాడిన పాటల్లో అన్న మొత్తం క్లియర్గా పాడేసినాడు. పుట్టుక, శిలువ, విమోచన, ఆనందము, పరలోకము. మరి చెప్పుకోవాల్సింది ఏం లేదు. అయితే ఆరాధించేదానికి కొన్ని మాటలు. మీరు 8కి వచ్చినారు, నేను 10:30కు వచ్చినా. ఏం చేద్దాం, లేట్ అయిపోయింది. అట్లా కొన్ని మాటలు మనం బైబిల్లో చూసుకొని దేవుణ్ణి ఆరాధన చేసే ప్రయత్నము చేస్తాం. ప్రసంగి 5వ అధ్యాయము, క్షమించండి, పరమగీతములు 5వ అధ్యాయము, పరమగీతములు 5వ అధ్యాయము 10వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. పరమగీతములు 5వ అధ్యాయము 10వ వచనం. ఈనాడు క్రిస్మస్ సందర్భంగా దేవునికి మనము మహిమ చెల్లించేటువంటి వారంగా మరి ఈ యొక్క 10వ వచనాన్ని అందరం కూడా చదువుకుందాం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. మీరు ఏం చదవలే, మా ఊర్లో ఏం చదువుతారని ఏం చదవలే. మీరు మా బ్రదర్స్ అయితే ఎంత గట్టిగా చదివినారు. చూడు, వినిపిస్తాం మీకు. చదవండి అన్న, మీరు గమ్మంగా ఉండాల. చదవండి అన్న. గుర్తింపవచ్చును. చూడు ఎట్లుంది స్వరం. తపలాలు కూడా ఏడబోవాలను. ఇది మీరు ఒకసారి చదవండి చూద్దాం. చదవండి. గట్టిగా చదివితే నేను నేర్చుకుంటానని కదా. ఎక్కడున్నప్పటికి కూడా పరలోకంలో ఉన్ని, 3వ ఆకాశంలో ఉన్ని, 2వ ఆకాశంలో ఉండని, భూమిపైన ఉండని ఆయనను కనుగొంటాం మనం. అదే ఆయన యొక్క ప్రత్యక్షత. యేసు ప్రభువారు మానవునిగా జన్మించినప్పుడు ప్రత్యక్షత ఏముందంటే, మనందరిలో కూడా ఆయనకి ఏముంటుంది, ప్రత్యక్షత అనేది కలుగుతుంది. అందుకే ఆయన పేరు లోకరక్షకుడు, రాజభారమును మోస్తున్నటువంటి రక్షకుడు. అటువంటి రక్షకుడిని ఉదయకాలంలో మరి మీరందరూ ఏమనుకుంటారో, నా వరకు అయితే కేవలం ఎప్పుడో మట్టిలో కలిసిపోవాల్సినటువంటి వాడిని. అనేకులు సేవకులు, సేవకురాళ్ళు, కుటుంబంలోనూ పెద్దలు, మా పితరులు, వాడు చనిపోయి మట్టిలో పోతే ఈ కార్యం ఎవరు చేస్తారు? ఏలీ నువ్వు చేసిన పరిచర్య చాలు, రా పోదామని తీసుకొని పోయినట్లు పరలోకంలో అక్కడ యేసు ప్రభు పక్కన దండయాత్ర చేస్తున్న ఏలియా మరి ఈనాడు తను చనిపోతే మట్టిలోకి పోతాడు. నీ నామానికి ఏం మహిమ ప్రభువా. తనకు ఊపిరిపోయని దైవజనులు, దైవ సేవకురాళ్ళు, కుటుంబంలో పెద్దలు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసినప్పటికీ ఈ వెలుగు వచ్చింది. అంతకు తప్ప నేను ఎక్కడనో ఏ సముద్రంలోనో పారవేయాల్సినటువంటి వాడిని నేను. ఇటువంటి కాంతినీయుడు, ఇటువంటి రక్షకుడు, ఇటువంటి వెలుగులో ప్రకాశించే రక్షకుడు మనకు దొరికినాడు. ఎవ్వరికీ కూడా లేదు, మనకే దొరికినాడు. ఎందుకు దొరికినాడంటే
ఉదయకాలం మేము అన్న నేను టిఫిన్కి పోయినాం, వస్తూ ఉన్నాము, దాన్ని నిలబడి ఉన్నారు. ఇంకా మహిమగిన లేకుండా పోయిందంటే మీరు ఇక్కడ నిలబడేవారు కూడా కాదు. మనం ఉండేది 150 మంది, వాళ్ళు ఉండేది 15,000 మంది. తట్టుకుంటామా మనము? తట్టుకోలేము. అయితే ఇక్కడ 10,000 మందిలో శ్రేష్టనీయుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఎక్కడ? జపన్య 3వ అధ్యాయము. ఆ మాట చూడండి ఆడుందో, తీసిన వాళ్ళు చదవండి. జపన్య 3వ అధ్యాయము చదవండి. నేనేం నేర్చుకోనిలే, చదవండి. 17వ వచనం తొందరగా. నీ దేవుడైన యెహోవా చాలు. ఎక్కడున్నాడు ఆయన? ఇక్కడున్నాడు. ఇక్కడున్నాడు కాబట్టే మన యుద్ధకు రావడానికి శత్రువు ఏం చేస్తున్నాడంటే వణికిపోతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే ఈయన మన మధ్య కాంతినీయుడు లేకపోతే ఇక్కడ కూర్చుండే వాళ్ళం కాదు, నేను వచ్చేవాడిని కూడా కాదు. కాబట్టి ఇటువంటి దేవుడు శక్తిమంతుడు, సిలువను జయించిన దేవుడు. ఉదయకాలంలో కొన్ని మాటలు చూసుకొని రోజు చేసే ఆరాధన చెయ్యొద్దు. మేము రోజు పప్పన్నం తింటాం, మీ బుద్ధి ఏం తింటున్నాం చెప్పండి? మీరు అన్నారు అన్నారు, అట్లా కాదు. అది ఈరోజు ప్రత్యేకమైన ఆరాధన చేయాలి. బాగా ఇన్నప్పుడు గడ్డి లేకుండా పెరికేస్తే పంట ఎట్లొస్తుంది? బాగా వస్తుంది. అక్క పండించిందేమో చెప్పేసింది, బాగా వస్తుంది. వాక్యం సరైనటువంటిది వింటే, నీ హృదయంలో గుచ్చుకుంటే మౌనంగా నువ్వు ఉండలేవు. ఖచ్చితంగా ఆరాధన నీకు సమయం లేకపోయినప్పటికి కూడా వంకొని నీ ఎంతకు నువ్వు ఆరాధన చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి దినం ఈరోజు. ప్రభువును ఆరాధించేదానికి కొన్ని మాటలు చూసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 చదవండి అందరము. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకొను. చదవండి. రక్షించును కనుక పేరు పెట్టబడెను. పేరు నిమిత్తంలో ఉన్నటువంటి బలము, శక్తిని ఆధారం చేసుకొని ముందుకు పోదాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, మా పితరులైన అబ్రహాములు, ఇస్సాకులు, యాకోబుల దేవా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన గంభీరమైన నామంలో 7 నక్షత్రాలు చేత పట్టుకొని 7 దీపస్తంభములను సంచరించినటువంటి ప్రభువా, వెలుగులో ప్రవేశించినటువంటి దేవుడు, వెలుగులో సాగిత్యం చేయబడినటువంటి దేవుడు. కోట్లాది మంది దేవా, అక్కడ పగులు లేదు, రేయి లేదు. అటువంటి రాజ్యంలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానం ప్రతిగానం చేస్తున్నటువంటి రక్షకుడు దేవా, మరి కేవలం నా నిమిత్తము మా నిమిత్తము ఈనాడు ఈ భూమిపైకి వచ్చి నువ్వు చేసిన మహా గొప్ప త్యాగము, మహా గొప్ప క్రయం చెల్లించి మాకును మా జీవితాలకు నువ్వు వెలుగునిచ్చి దేవా, మరి ఆ యొక్క నీ దట్టము ఆ యొక్క సిలువ పైన వేలాడబడి దేవా, మరి అప్పటికి కూడా నీ శరీరము, నీకు తగిలిన దెబ్బలు, ముళ్ళ కిరీటము, తలలో నుంచి కారుతున్నటువంటి ప్రతి ఒక్క నెత్తరు బొట్టుకు నువ్వు ఏ వైపు కూడా దాని గురించి ఆలోచించలేదు. కానీ నా జీవితం గురించి తండ్రి, తను ఏం చేస్తున్నాడో ఎరగడు, తనను క్షమించు అని నన్ను క్షమించుతానే వచ్చినావు, మమ్మల్ని అందరినీ క్షమించుతానే వచ్చినావు. ఈ పాపిష్టైనటువంటి లోకంలో పుట్టి దేవా, సమస్తమైనటువంటి శిక్షను నువ్వు అనుభవించి సుఖమైనటువంటి జీవితాలను మాకు అనుగ్రహించి దేవా, సంఘాన్ని ఇచ్చినావు, సహవాసాన్ని ఇచ్చినావు. మరి అంతేకాక మా మధ్య ఉండానని జపన్య 3:17 సెలవిస్తా వచ్చినావు. 10,000 మందిలో
ఎక్కడున్నప్పటికి కూడా నిన్ను కనుగొనేటువంటి దేవుడవు, ఇన్ని ఘనతలు కలిగిన దేవుడవు. కేవలం మానవుని గురించి లోకానికి వచ్చి దేవా నువ్వు పొడినటువంటి శ్రమలు, మాకిచ్చిన విమోచన, మాకిచ్చినటువంటి రాజ్యము దేవా, సంవత్సరం ఆఖరిలో ఉన్నాము దేవా, మరి ఇంకా వారం దినాలు పోతే నూతనమైనటువంటి మళ్ళీ మాకు కొత్త జీవితం, కొత్త వాగ్దానాలు, కొత్త మాటలు వివరించే దేవుడు. ఇంత గొప్ప దేవుడు మాకు దొరికినందుకై ఉదయకాలంలో దేవా నీ పాదాలు పట్టుకొని నీకు మేము ఏవి ఇవ్వగలం తండ్రి? సమస్తము నీదే, రాజ్యం నీదే, ఆకాశం నీదే, భూమి నీదే, భూమి కింద ఉన్న పాతాళం కూడా నీదే ప్రభువా. అందు నిమిత్తమై ఇరిగి నలిగిన హృదయంతో, తగ్గింపు జీవితంతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో యేసు ప్రభువారు ఈనాడు ఇక్కడ మనం జన్మించినట్లు ప్రత్యేకంగా మనము చూస్తూ వచ్చినాం. అయితే మరొక చాట చూస్తాము. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం చదవండి దయచేసి. ఎవరన్నా 7వ వచనం. తన చొలుచూరు కుమారుని కని పొత్తిగుడ్డలో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 12వ వచనం. దానికి ఇదే మీ ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని దానితో చెప్పను. మా బైబిల్ చదివింది ఎవరమ్మా? చెయ్యెత్తండి అమ్మా. ఇప్పుడు చదువు. ఇక్కడ రమ్మా, ఇటుకి రా. నాకు వినిపించదు, దగ్గరుంటే వినిపిస్తుంది. మా వాళ్ళు మౌనంగా ఉంటారు. బైబిల్లో ఉంది కదా, సియోన్లో మౌనంగా ఉండట దేవుణ్ణి వాళ్ళు ఎప్పుడు ఆరాధన చేస్తుంటారు. బైబిల్ చదవరాళ్ళు. ఇక్కడే కాదు, ఎక్కడైనా అంతే. అట్లా కాబట్టి ఇక 2 అంశాల్లో కూడా ఒక మాట ఉంది. ఏందది? అర్థమైన వాళ్ళు చెప్పండి. పొత్తిగుడ్డ. రైట్. పొత్తిగుడ్డ అనేటువంటి మాట దీన్ని ఏంది చూపిస్తుందంటే, ఈ పొత్తిగుడ్డ అనేది ఒకటి పాపాన్ని చూపిస్తుంది, రెండోది పాతాళం చూపిస్తుంది, మూడోది నరకం చూపిస్తూ ఉంది, నాలుగోది అంతం చూపిస్తా. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆ పశువుల పాక దేన్ని చూపిస్తుందంటే కేవలం మనం కూడా ఆ జాతికి సంబంధంలో కలిసిపోయినటువంటి వారమే. వర్ష వాయ లేకోకుండా అబ్రహాం కదా శారాన్ని చేసుకున్నట్లు లోకంలో వర్షవాయ లేకుండా పోతున్నాం కాబట్టే పశువుల పాకను చూపిస్తూ వచ్చినాడు. తొట్టిని ఎందుకు చూపిస్తూ వచ్చినాడంటే ఆ తొట్టిలో ఉన్నటువంటివి నీళ్ళు ఏమేమి తాగుతాయి? ఏమేమి తాగుతాయి? ఎనుములు, ఎద్దులు, ఒంటెలు ఏమైనా తాగుతాయి. ఆ నీళ్ళల్లో ఏం వేస్తాము? తవుడు వేస్తాము, చెక్క వేస్తాము. ఇవన్నీ కూడా తవుడు ఏ విధంగా వస్తుంది, చెక్క ఏ విధంగా వస్తుంది, చెక్క ఎట్లొస్తుంది? గానిగలో. ఆ జీవితాన్ని తొట్టి చూపిస్తూ వచ్చింది. మానవులమైనటువంటి మనము పొత్తిగుడ్డతో సమానమైనటువంటి వారము. యేసు ప్రభు వారు ఈ మాట ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియపరిచినాడు. యెషయా ప్రవక్త రాసినాడు, ఏబు దైవజనుడు రాసినాడు, నిర్గమకాండంలో మోషే కూడా రాసినాడు. ఈ ప్రవక్త పుడతాడు లోకంలో. ఈయన పుట్టినప్పుడే లోకానికి వెలుగు వస్తుంది, లోకానికి రక్షణ వస్తుంది, ధర్మశాస్త్రం అనేది లేకుండా పోతుంది, పాపం అనేది లేకుండా పోతుంది. ఈ పొత్తిగుడ్డ అనేదానికి ఒక్క మాట చూపిస్తా. ఎందుకంటే చెప్పినా కదా అది ఏమేమి చూపిస్తాండేది. ఆ మాట చూపించి తర్వాత వేరే చోటుకు వస్తాను. ఏబు చదవండి ఆ మాట. 38వ అధ్యాయము. ఏబు 38వ అధ్యాయము 9వ వచనం. గాఢాంధకారమును
తానికి పొత్తిగుడ్డగా వేచినప్పుడు నీ ఉంటివే. ఉన్నావా ఆ రోజు శ్రమలు తాలినటువంటి వాడు ఉన్నారా? ఆ పొత్తిగుడ్డ ఆయనకు ఎందుకు చుడతా వచ్చినారంటే మానవుల యొక్క పాపమును ధరించుకొనుటకు లోకానికి వచ్చినాడు. పొత్తిగుడ్డ అనేటువంటి గాఢాంధకారమైనటువంటి లోయను తన నెత్తిన వేసుకున్నాడు. జన్మంతోనే అతను ఎట్లా పుట్టినాడంటే పశువుల పాక ఏం చూపిస్తుందంటే లోకంలో ఉన్నటువంటిది సమస్తమైన వర్ష వాయ ఏది లేకుండా జంతువులను పోలి చూపిస్తూ ఉంది. అది తొట్టి ఏం చూపిస్తుందంటే పశువులకు వేసిన కుడితి. తవుడు ఏ విధంగా వస్తుంది? బియ్యము ఎన్ని మిషన్లో మారి వస్తుంది, అది తాగుతున్నది. చెక్క ఏ విధంగా వస్తుంది? చెనిక్కాయ చెక్క గానుగలో తిరిగి పిప్పి పిండైపోయి వచ్చి మానవుని జీవితాన్ని ఆ తొట్టి చూపిస్తుంది. అంటే ఇదంతా సమస్తము కూడా తన భారం మీద వేసుకోవడానికి పశువుల పాకలో జన్మిస్తా వచ్చినాడు. అదే ఏబు ప్రవక్త రాసినాడు. చదవండి బ్రదర్స్, చదవండి గట్టిగా 38:9. 38:9. ఒక్క నిమిషం ఉన్నా. 38వ అధ్యాయము 9వ వచనం చదవన్నా. నేను మేఘముగాను దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు లేము. ఎక్కడున్నాం మనము? పండుగ ఈరోజు, తర్వాత చూపిస్తా మాట. ఈరోజు పండగ. సుఖశీస్తాలు కావాలా? సుఖ జీవితం కావాలా? మనకు కావాల్సిన అక్కర్లన్నీ తీర్చుకోవాలా? సోకులు కావాలా? చెప్పులు కావాలా? ఇంటికి రంగు వేయాలా? అన్నీ కూడా చేసుకొని మన సుఖభోగాన్ని మనం చూసుకున్నాం. కానీ ఆయన వచ్చినటువంటి గాఢాంధమును తప్పించుటకు వచ్చి ఉన్నాడని గ్రహించినటువంటి మానవులు ఎవ్వరు లేరు. ఆ లేనటువంటి వారే మరి ఈనాడు ఎక్కడున్నారంటే అన్ని విధాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చెప్పినా కదా. మేము ఇట్లా పోయి ఇట్లా వచ్చేలకే ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు నేను చూస్తూ వచ్చినానో దావుంచి. అటువంటి స్థాయిలో ఉన్నటువంటి జనం కోసం వచ్చినప్పుడు ఆయన ఆ గాఢాంధకారం అనేది తప్పించేదానికి లోకానికి వచ్చినప్పటికి కూడా మానవులు ఏం చేసినారంటే ఎరగలేకపోతా వచ్చినారు. అయితే నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేసినాడు? రక్షించుకున్నాడు. ఈనాడు ఇక్కడ ఇంత ఓర్పుతో సహనముతో కూర్చున్నాము అంటే దానికి కారణం నీ భక్తి, నా శక్తి కానే కాదు. కేవలం దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టే మనము ఇక్కడ కూర్చోగలిగినాం. ఆ మాట ఏబు ఎంత చక్కని మాట. చదవండి మరోసారి. ఈ మాట చదువుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో మరోసారి చదివి వినిపియండి గట్టిగా. నీ ఉంటివే. ఎట్లొచ్చినాడు ఈయన అంటే పాపము నుండి గాఢాంధకారము నుంచి విడిపించుటకు వచ్చిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఎక్కడ రాసినారు? లూకా సువార్త 1వ అధ్యాయము 76, 79లో ఉంది ఆ మాట. చదవండి, ముందుకు పోదాము. రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం ఇచ్చి ఉన్నాడు. అరుణోదయము ఉంది కాబట్టే, పరలోక యొక్క స్వాస్థ్యం మన మీద ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలిగినాము. లేకపోతే ఏనాడో మరి ముందు ఏబు రాసినటువంటి మాటలు, ఏబు చెప్పినటువంటి మాటలు మనం కూడా దాంట్లోకి పోయేటువంటి వారమే. చీకటిలోను మరణాఛాయంలోనూ ఉన్న వారిని విడిపించుటకు వచ్చిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరొక పాట కూడా ఉంది అక్కడ, మంచి పాట.
ఆ పాట సంఖ్య వచ్చి 228, 4వ చరణం అనుకుంటా. పాడండి. 228, 4వ చరణం అనుకుంటా. పాడండి ఆ పాట. ఎత్తండి. దేవుని నాజపు వారసులముగా నన్ను గతించితివి. నిన్ను నివేదును వెలుగును నీవు విడిపించితివి. పాడెద దేవా నీ కృపలం కములం స్తోత్రము చెల్లింతును, స్తుతి స్తోత్రము చెల్లింతును. ఎటువంటి చోట నుండి విడిపించినాడు, ఎటువంటి పాపం నుంచి విడిపించినాడు, యాటికి తీసుకొని వచ్చినాడు, సమాధానకర్తగా తీసుకొని వచ్చినాడు. అమ్మా లోపల స్థలం ఉంది, మేమేమన్నామమ్మా మీరు లోపలికి వస్తే. లోపల స్థలం ఉంది, రండమ్మా రండి, లోపలికి రండి. లేని వాళ్ళు కూర్చొని వాళ్ళు ఉండని బయట వచ్చేయండి అమ్మా, స్థలం దండిగా ఉంది. ఇంకా 200 మంది పడతారు. ఈడ ఆడుండేది 30 మందేలే. వచ్చేయండి అమ్మా, లోపలికి వచ్చి కూర్చోండి. 1 గంటే కదమ్మా, ఓర్పుగా కూర్చుందాము. ఈ పాడినటువంటి పాటలో ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు, ఏ దాని గుండా మన ఆయనకు ఉద్దేశంతో వచ్చినాడంటే అక్కడి నుంచి మనల్ని విడిపించేదానికి వచ్చినాడు. అయితే మనలో మరి నేనే అనుకుందాం, మీరు వద్దులే, మీరు మంచోళ్ళు కదా, ఒక్కరు కూడా బోబెట్టలే నాకు రాత్రి, ఒకరు కూడా పిలిచలే. పద్దలో సహోదరు వచ్చింది అన్నా, సహోదరుడు వచ్చినాడు. వచ్చి అన్న కాఫీ తెస్తాను, 5 నిమిషాలు మా ముఖం కడుక్కోండి, ఇంటికి పదాం రన్నా, అక్కడనే ఫ్రెష్ అప్ అయిదాం. అన్న అక్కడ ఉన్నాడు, అన్నని అడుగుపోదాంలే అని చెప్పిన. ఒక సహోదరు, ఇంతమందిలో ఒకరు వచ్చినారు నా కోసం, మా ఊరికి రాండి, మీ అందరికీ భూ పెడతాను నేను. పండుగ ఎవరి బాధ్యతలు వాళ్ళవి, పిల్లలు, పెద్దలు, భర్తలు. మనమైతే సరితున్నాం, మంచిదే. మనం పాడేటువంటి పాట 16వ అధ్యాయం కీర్తనలో యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు, లోపల ఉండి నా తండ్రి చూడు. బేతేనియా ప్రార్థనా మందిరంలో వాళ్ళ పాటలేంది, వాళ్ళ వాక్యం ఏంది, ఆయన ఎంత సంతోషిస్తున్నాడో మన గురించి. చదవండి మాట 16వ అధ్యాయం కీర్తనలు. అధ్యాయాలు మత్తుకుంటాయి, ఈ వచనాలు మత్తుకుండవు. 16వ అధ్యాయము 8 నుంచి చదవండి. నా హృదయం ఎట్లుంది చూడు ప్రభువా. బేతేనియా ప్రార్థనా మందిరంలో ముందేమో 3 పాటలు పాడరి, మళ్ళీ వాక్యము, పాటలు, ఆనందము, తైలము, అభిషేకం అన్నీ ఉన్నాయి ప్రభువా. నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చుకుని దేవుడు ఎంతో మనగుండా మరి సంతోషిస్తూ వచ్చినాడు. సమాధిలో ఉన్నాడు ఆయన, లోపల సమాధిలో ఉన్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ బ్రతికి ఇట్లే ఉందే, మన కుటుంబం ఇట్లే ఉందే, మన సంఘం ఇట్లే ఉందే, మన హృదయాలు ఇట్లే ఉన్నాయా? పండుగ దినం ఆచరించి ఆయన పాదాలకు అభిషేకం చేస్తామని ఇటువంటి స్వభావమే జీవితం అంతా, సంవత్సరం అంతా, నెలలంతా ఉండి ఇక్కడ ప్రవేశించి మనం ఆరాధన చేసేదానికి సిద్ధంగా ఉన్నామా? మొట్టమొదటి పాయింట్.
ప్రభువును సంతోషపెట్టే వారంగా మనం ఇక్కడ కూర్చున్నామా? కింద వచ్చిన చదువమ్మా. ఎందుకనగా ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయడు, జీవ మార్గం నువ్వు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలుగును, నిత్యము సుఖము కలగను. నేను ఒక ప్రశ్న వేస్తాను, కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలి. లేట్ చేయొద్దు, టైం లేదు. మీరు 8కి వచ్చినారు, నేను 10:30కి వచ్చినా. అట్లా రాత్రి ఎంతమంది మీటింగ్కి వచ్చినారో వారికి రేయంత నెమ్మది ఉందా లేదా? ఒక్కరు చెప్పండి. ఎవరైనా కూడా నెమ్మది ఉందా లేదా? బయట వాళ్ళు కానీ, లోపల వాళ్ళు కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ. రాత్రి మీటింగ్కి వచ్చినారు, వాక్యం విన్నాము, చలి పెడుతుంది, పాపం ఇట్లా అనుకుంటున్నారు, నేను చూస్తానా? ఇంటికి పోయినాక నెమ్మది ఉందా లేదా? చెయ్యొత్తండి ఎవరో మరి. 1, 2, 3. ఎంతమందికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంటే ఆయన మన మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు కాబట్టే మనం ఇంత సంతోషంగా ఉదయకాలానికల్లా క్షేమంగా వచ్చి చేరినాం. ఎందుకు? ఆరాధించాలి ఆయన్ను. ఆయన వచ్చినాడు, వాక్యం చెప్తాడు అన్న. ఆ వాక్య వెలుగులో మేము ఆరాధన చేయాలా? సంవత్సరం అంతట్లో నా ప్రభువు నా గుండెల్లోకి రావాలా, నివాసం చేయాలా, నేను కూడా ఆయనతో సంతోషించాలా అని మనం ఇక్కడ చేరినాం. అయితే చెప్పుకున్న ఈ మాటలకు కరెక్ట్ అయినటువంటి పండుగ ఉందా? పండగ చేసుకోమని బైబిల్లో యాడుందో చూపించండి నాకు. ఎక్కడా లేదు. అది మన పితరులు పెట్టినటువంటి ఆజ్ఞ, మనం కొనసాగిస్తూ ఉన్నాం. మంచిదే అది. ఒక ఇంట్లో ఒక పిల్లోడు పోయి పశువుల తొట్లో పడితే పండగ చేస్తారా? ఓయమ్మా నా బిడ్డ బాయా, పడిపాయా, జలుబు చేశా, జ్వరం వచ్చా, కాళ్ళు ఇరిగినాయా, చేతులు ఇరిగినాయా కదా? మనను సృష్టించినటువంటి దేవుడండి, రక్షించిన దేవుడండి, ప్రాణం పెట్టిన దేవుడండి. అక్కడ సమాధిలో ఉన్నాడు. మనం పాడుతున్న పాటలను చూసి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? తండ్రి చూడు, ఇట్లా వాళ్ళ ముసుగులు చూడు, వాళ్ళ క్రమం చూడు, వాళ్ళ పద్ధతి చూడు, వారి పాటలు చూడు. నువ్వు నన్ను పంపినావు, నా పనిని తుదముట్టిచ్చినా, ఇద్దో నీ ప్రజలు నీకు. ఎంత సంతోషకరమైన మాటలు ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనికి అర్హులుగా ఉన్నామా? మన విశ్వాసాన్ని బట్టి మన ఇండ్లు, మన సంఘము రక్షింపబడిందా? మన పిల్లలు క్షేమంగా ఉన్నారా? మన సంఘములో క్షేమం ఉందా? అనేకులు అభివృద్ధి పొందుతున్నారా? రక్షణ పొందుతున్నారా? బాప్తీసాలు తీసుకుంటున్నారా? ఉద్యోగాలు వస్తున్నాయా? నీతిగా నడుచుకుంటున్నారా? వాక్యానికి లోబడి ఉన్నారా? ఇవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పటి వరకు జరిగిన మెసేజ్ వరకు కరెక్ట్గా ఉంటే అన్నీ జరుగుతాయి. కొన్ని సంఘాలకు కూడా నేను కూడా పోతూ ఉంటాను. నేను పోయినప్పుడు కూడా చాలామందిని నేను చూస్తూ ఉంటాను. నేను ఒక ఆయన వచ్చినాడు, అట్లా కూర్చున్నాడు ఎదురుగా. దానియేలు అన్న అట్లా కూర్చున్నాడు, అట్లా ఆయన ఎదురుగా కూర్చున్నాడు. ఏమేం చెప్తాడో చూస్తుందామని కదూ. కూర్చొని ఎందుకో ఇట్లా వంగినాడు. బీడీలు కట్ట అగ్గి పెట్టబడింది కింద. నేను ఇట్లే కూర్చొని ఉన్నా, ఆయన నాకు ఎదురు కూర్చొని ఉన్నాడు. వాక్యం చెప్పేటప్పుడు ఇట్లా చూసేటప్పుడు ఆయన ఎందుకు వంగినాడు? ఆయన నేను చూసేదానికి వంగినాడు ఏమో. వంగుతానే బీడీలు కట్టాను, అగ్గి పెట్టే కింద పడినాయి. అవి ఏం బీడీలు నాకు తెలియదు. ఎట్లా పండగ చేసుకుంటాండి ఇది. మరి ఇంకొక సంఘం లేకపోయినప్పుడు అక్కడ బయట అట్లనే అన్న వాళ్ళు బ్రదర్స్ ఎట్లా కూర్చున్నారో, కుర్చీలో కూర్చుంటున్నాడు, కింద పడతాడు, పెడతాడు. అపవిత్రమైనటువంటి వాని చేతిలో ఏముంది? ఏముంది? బైబుల్ ఉంది. పండుగ అండి ఈరోజు పండుగ. ప్రభు మన కోసం సృష్టించిన దేవుడు లోకానికి వచ్చినాడు, ఊగుతున్నాడు. అపవిత్రమైన వాని చేతిలో ఏముంది? బైబుల్ ఉందండి. ఎంత బాధ, దుఃఖం అంటే అది. ఈ బైబుల్ ప్రాణం పోసిందే మానవునికి. ఈ బైబుల్ని ఇంత అపవిత్రం చేస్తే శరీరం తట్టుకోగలదా? శరీరం దుఃఖించదా? ఆయన అక్కడ సిలువ వేస్తే మళ్ళీ ఇంకొకరు మన కోసం వచ్చేదానికి లేరుగా. మళ్ళా ఇంకో ప్రభు మన కోసం వచ్చి నీ కోసం నా కోసము
సిలువ పడేదానికి లేడుగా, వచ్చినాడు, సిలువ పడినాడు, మనందరినీ రక్షించుకున్నాడు, వెళ్ళిపోయినాడు. బైబుల్ పట్టుకొని మద్యం తాగి కుర్చీలో తూలుతూ ఉన్నాడు. వాక్యం చెప్తానే ఉన్నా, కండ్లలో నుంచి నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఏడుస్తున్నారు నన్ను చూసి. ఏమని చెప్పాలి నేను అక్కడ? వాళ్ళకి ఏమని చెప్పాలా నేను? ఎందుకన్నా నువ్వు ఏడుస్తున్నావు? ఏం చెప్పాలి నేను? వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను చూసి వాళ్ళు ఏడుస్తున్నారు. పండుగని ఆశ్రయించడం కాదు. పండుగ దినం ఎట్లుండాలంటే, నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు 3 గంటల వరకు మా ఇంట్లో ఉపవాసం ఉంటారు, నేను తప్ప. నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు 3 గంటల వరకు నా దేవుడు నాకు లోకానికి వచ్చినాడు, నా ఇంటికి వచ్చినాడు, రక్షణనిచ్చినాడు. నా శరీరం కాస్త నలుపుకోలేనా నేను? రాత్రి చెప్పినా కదా ప్యాకెట్లు తెచ్చుకొని తింటారని. అటువంటి పండగ మంది, అన్ని జనాంగంలో కలిసే పండగ కాదు. అటువంటి పండగ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆమోసు గ్రంథము చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం బిగ్గరగా చదవండి. 20వ వచనం, యెహోవా దినం. ఎవరి దినం ఇది? ఈరోజు ఎవరి దినము? దేవుని దినం ఇది. ఈ దినమున చెప్పిన ఆజ్ఞలన్నీ చెప్పిన. చదువమ్మా. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏ మాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను ఏం చేస్తున్నాడు? చెడిన కోతి వనమంతా జరిచిందంట. ఏం కోతి? గిట్టంగా చెప్పండి, నేను నేర్చుకోనిలే. చెడిన కోతి వనమంతా జరిచిందంట. ఎవడో అక్కడుంటాడు, చేసిన ప్రయత్నం అంతా కూడా ఏమైపోతుంది? ఆయన ముఖం తిప్పుకుంటాడు, సంఘంలో నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలా? దేవుని ఉగ్రత వస్తుంది. కీర్తన 78 కీర్తనలు 78. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలును గురించి చూస్తాం. ఈ పండుగను ఆచరించిన వారిని చూస్తాం. 56వ వచనం నుంచి చదవండి. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసి ఆయన శాసనమును అనుసరింపకపోయిరి. తమ పితరుల వరే వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు ఇండ్లు పనికిరాని పోయినట్లు. క్రైస్తవులేనండి వాళ్ళు, ఎవరో కాదు. ఇండ్లు ఏమైపోయింది? అది జౌకిచ్చే ఇండ్లు అంటే అర్థమైంది, పైన నుంచి కడతా ఉందనుకో, ఎంతసేపు అని ఇంట్లో ఉంటారు, అన్నీ తడిచిపోతాయి. మనం ఏమైపోతాము? లాస్ట్కు తడిచి ఏమైపోతామ్మా? మీరు తడిచిండరులే, మీరు చెప్పండి అన్న. వణుకుతాం ఇట్లా గడ 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 గడ. ఎంతసేపు అని తట్టుకుంటాము అంటే పనికిరానటువంటి జనము, పనికిరానటువంటి మనుషులు, పనికిరానటువంటి జీవితము, అవిధేయులైనటువంటి వారికి ఉన్న దినము అది. ఆ దినం మంది కాదు. అక్కడ యోవేలు ప్రవక్త ఎంత దుఃఖంతో రాస్తా వచ్చినాడంటే, ముఖం చాటు చేసుకొని హృదయంలో ఉన్నటువంటి బాధను ఎల్లగక్కుతా రాసినాడు. అక్కడ ఈ ప్రజలు ఈ పాపము, ఈ పండుగను ఎంత అపవిత్రపరిచినారు చూడు ప్రభు. చదువమ్మా మరోసారి. 58వ వచనం, వారు ఉన్నత స్థలములను కట్టి
పుట్టించిరి, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి. దీన్ని చూసి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా ఏం చేసినాడు? అసహించుకున్నాడు. ఎందుకు అసహించుకున్నాడు? సంఘంలో ఉన్నారు, ఈ పొద్దు ఉన్నారు, ఆ పొద్దు కూడా ఉన్నారు. ఆ పొద్దు లేరని కాదు, ఈ పొద్దు లేరని కాదు. సంఘాన్ని వచ్చినటువంటి వారిని పాడు చేసి ఆత్మీయతను కోల్పోయి భ్రష్టులైపోయేదానికి ఇటువంటి రాజ్యాంగంలో దేవుడు వారిని ఎందుకో ఇంకా ఉంచి ఉన్నాడు. అదే ఆమోస్ రాసినాడు. ఇప్పుడు ఎన్నో వచ్చాను చదివినాము ఆమోస్లో 20. చదువమ్మా మరోసారి. ఎలుగు ఏమాత్రము లేక ఆగ్రహింపవలను అంటే చీకటి ఏమాత్రము కూడా నీకు తొలగిపోదు. సామెతలు 20 అధ్యాయం 20 వచనం. 20 అధ్యాయం 20 వచనం. ఆరిపోవును, నిందకపోవును. మొదటి వచనములో ఏమనింది? తన తండ్రిని తల్లిని. దానికి అర్థం ఏంది? దానికి అర్థం ఏం చెప్పండి? తల్లి అంటే సంఘం, తండ్రి అంటే పరలోకం ఉన్నటువంటి తండ్రి. వీరిని మర్చిపెచ్చినటువంటి వారు ఏమైపోతారు అనేది ఖచ్చితంగా సొలొమోను అక్కడ రాస్తా వచ్చినాడు. సంఘాన్ని పాడు చేసేవాళ్ళు. తల్లి అంటే సంఘము, ఆదరించేటువంటిది. తండ్రి అంటే పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి. ఈ ఆగ్రహం అనేది ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చినప్పుడు హెబ్రీలో ఉంది ఆ మాట. ఐగుప్తులో ఎంతమంది కూలిపోతా వచ్చినారంటే, ఒకటి సర్పసంతానంతో కూలిపోతా వచ్చినారు, రెండోది దుష్టత్వంతో కూలిపోతా వచ్చినారు, మూడోది ఆ ఎడారి చుట్టూ వాళ్ళు 40 ఏళ్ళు తిరుగుతూ వచ్చినారు. వారి కోసము అటువంటి వారు వాళ్ళు అయినప్పటికీ కూడా పగలు మేఘస్తంభాన్ని పంపినాడు, రాత్రి దీపస్తంభాన్ని పంపినాడు. కనుగొనలేకపోయినారు వాళ్ళు. వాళ్ళ మతం అనేది వాళ్ళు మార్చుకోలేక పోతా వచ్చినారు. యెషయా 9వ అధ్యాయం 2వ వచనం. యెషయా 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, వెలుగు ప్రకాశించను. మళ్ళీ చదువమ్మా అదే మాటే. చీకటిలో నడుసు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఎవరు? చాలమ్మా చాలు. ఎవరాళ్ళు? చీకటిలో నడుస్తున్నటువంటి జనం. పాట ఉంది కదా, అది సిద్ధపాట అయిపోండి, ఎత్తుతా నేను. పాట అందరూ పాడాల, దీంతోనే దేవుడు అంగీకరించేది. ఒక పాట ఉంది కదా, చదువమ్మా, నువ్వు చదువు, నేను పాట పాడతా. చీకటిలో నడుసు జనులు గొప్ప వెలుగును చూచెదరు. ఐగుప్తులు అందరూ రాలిపోలే. మీ గొంతు బాగుంది, నా గొంతు పోయింది, అంతే. వాడ కూడా అంతే. కొంతమంది అవిధేయులు రాలిపోతూ వచ్చినారు, కొంతమంది ఏమైపోతూ వచ్చినారంటే, పాపము నుండి శాపము నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నలిచే, పాపము నుండి చేసిన చేసిన
స్తుతి మహిమా ఘనత స్తుతి మహిమా ఘనత ఆపించదమెప్పుడు తంబుర సితారతో మా ప్రభు యెషయా 42వ అధ్యాయము. సౌండ్ లేదు చూడండి, దీనికి కరెంటు కలుతుందనే సౌండ్ పెట్టండి. యెషయా 42వ అధ్యాయము 42 6-7 వచనాలు. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకును, నీ చేయి చాలమ్మ. ఎవరు వాళ్ళు? మనమే. ఇప్పుడు ఆరాధన చేయాలి. నేను వింటా ఉంటా, పక్కన కూర్చొని వింటా ఉంటా, నేను వాక్యం చూసుకుంటా వింటా ఉంటా. ఏ వాక్యం చెప్పినామో ఈరోజు రోజు చేసేది చేయొద్దు. ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని చేయొద్దు. చక్కని ఆరాధన చేయాలి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ ఇడిపించినాడో 2 మాటలు చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. 58వ అధ్యాయము, యెషయా 58వ అధ్యాయము 58, 10, 10వ వచనము, 11వ వచనము, 12వ వచనం. బ్రదర్ చదవండి, మైక్ ఇన్నా వాళ్ళకు, చదివే వాళ్ళకు మైక్ ఇన్నా. బ్రదర్ చదవండి, ఎవరన్నా వారికి మైక్ ఇవ్వండి. వాక్యం చదివితే పక్కన వాళ్ళకి అర్థమైపోవాలా. మామ అని చదివితే అర్థమవుతుంది, ఇట్లా కాదు. అది బయటకు వాళ్ళు వింటున్నారో వినలేదో చెప్పుకుంటా అంటారులే. ఏం చేసినావు ఈరోజు, బాగా వచ్చినారా చుట్టాక, నాకు తెలుసులే అన్నీ. మైక్ విన్నా చదువమ్మా. ఎవరో బైబిల్ చదివే వాళ్ళు మైక్ తీసుకోండి, త్వరగా తీసుకోండి, టైం అయిపోతుంది. చక్కగా చదవాలా. చదవండి. 58వ అధ్యాయము 10వ వచనం. ఆశించిన దానిని చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము అట్లే ఉండను, అక్కడనే ఉండు. అంధకారం దేన్ని చూపించింది? పొత్తిగుడ్డను చూపించిందా లేదా? అంటే అటువంటి కుళ్ళిపోయిన జీవితం అని అర్థం దానికి, అటువంటి చెడిపోయిన జీవితం అని అర్థం దానికి. ఇప్పుడు ఆడ ఏదన్నా ఒక పాతది, బ్రదర్స్ వద్దులే, ఒక చీర పారేసి ఉంటాం పాతది, దాని దుక్కు చూసి ఏమవుతాము? చెప్పరు చూడు, నేను నేర్చుకుంటే ఏడన్నా చెప్తానని. తీసుకుంటామా? తీసుకోము. అదే బాక్సులో ఉండేదైతే అమ్మా ఇక్కడ ఏదో చీర దొరికిందిరా, నిలబెట్టు బండి అని నిలబెట్టి ఎత్తుకొని పోతాం. ఇప్పుడు ఎట్లొచ్చినాం మనం అంటే ప్రశస్తమైన వస్త్రం లేకొచ్చినాం మనం. పొత్తిగుడ్డ పాపము, అంధకారము, దరిద్రత, చీనత అన్నీ కూడా తొలగించినాడు. పాడిన పాటలు అదే కదా ఉండేది. ఇక్కడున్న మాటలు చదువన్నా. ఆయన మర్చిపోయినాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. ఎన్ని వచ్చినామన్నా? 11వ వచనం. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచెను. నీవు నీరు కట్టిన తోటవలెను. రాత్రి ఏం చెప్పినా అండి? నిన్నువే పట్టణం ఎట్లుంది, నీ ఎముకలు ఎట్లున్నాయి? మళ్ళీ అదే వచ్చిన చదువు అన్నా. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు
ఎప్పుడును ఉబుకుచుండు నీటి చాలు. ఊటవలెను ఉండేదవు. ఎట్లుందంట ఆ తోట? నీరు కట్టిన తోట. పాట ఉంది కదా, ఎత్తుదామా? నీరు కట్టిన తోట వలె నీటి ఊటవలెను ఉండేదవు. నీరు కట్టిన తోట వలె నీటి ఊటవలెను ఉండేదరు. క్షమాపణలో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించెను. క్షమాపణలో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించెను. బలపరచెను మీ ఎముకలను. బలపరచెను మీ ఎముకలను. అధికముగా ఫలించుడి. అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచు మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచు శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచు శిష్యులై ఉండేదారు. ఎవరు శిష్యులు, ఎవరు శిష్యురాళ్ళు, ఎవరి ఎముకలు బాగున్నాయి? రాత్రి ఒక ఇంటికి పోయినాను. అన్న ఒక అన్న బైక్లోంచి కింద పడినాడు, కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ ఇంట్లోకి పోయి 10:30 అయింది. పాపం వాళ్ళు అన్నం తెలియ, నాకు తెలియదు సంగతి. వాళ్ళు అనుకుంటారు ఎందుకు వచ్చినారా నాయన ఇతను అనుకుంటారు. అనుకుంటారులే, విశ్వాసులు కదా. కొన్ని మాటలు చెప్పినాము, ఆయనకు ఆదరించి మేము వెళ్ళిపోయినాం. సంతోషంగా ఉదయకాలం మందిరానికి వచ్చేసినాడు. ఎముకలు ఎట్లున్నాయంట? బలంగా ఉన్నాయంట. ఆ ఎముకలు పెద్ద చేసేది ఎవరు? దేవుడే. ఆ ఎముకలు పెద్ద చేసిన దేవుడు ఎవరికి కూడా తెలియనటువంటి వాడు. కాబట్టి ఉదయకాలంలో ఎన్ని అంశాలు చూసినామంటే, ఒకటి, దేవుని వెలుగులో సంపూర్ణ రక్షణ ఇచ్చినాడు. 2, దేవుని కాపుదల, ఆయన సన్నిధి మనకిచ్చినాడు. 3, శ్రమల్లో దేవుని సహాయాన్ని అందించినాడు. 4, చీకటిలో నుండి హింసింపబడిన వారికి విడుదల కలగజేస్తూ వచ్చినాడు. మరి దీనికి కూడా ఒక పాట ఉంది. టైం లేదు. మీలో ఉత్సాహం ఉంది కానీ టయానికి తెలుదు కదా వీళ్ళు ఇంత బాగుండారని, అందుకు లేదు. ఈ అంశాలు గుర్తుపెట్టుకుందాము. బాగా క్లుప్తంగా ఒక్క అంశం, మంచికి ఒక్క అంశం కలుపుకొని మనం దేవుని ఆరాధన చేస్తాం. ఇప్పుడు ఏం చూసినాము? పాతాళం చూసినాము. మళ్ళీ తర్వాత మనకిచ్చిన వెలుగును మనము చూస్తాం.